వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గత 2 టర్మ్స్‌గా అబ్జర్వ్ చేస్తుంటే క్లీన్ మ్యాండేట్ 2019లో వైఎస్ఆర్‌సీపీకి, 2024లో తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది. సో ఈ క్లీన్ మ్యాండేటరీ వల్ల మొదటి సంవత్సరం బాగానే ఉన్నా ఆ తర్వాతి సంవత్సరం నుంచి అధికార పార్టీలో తీవ్ర అసంతృప్తి, ప్రజలకి సరైన అభివృద్ధి, మేనిఫెస్టోలో చెప్పినవి అమలు కాకపోవడం వల్ల తీవ్ర నిరాశలో ఉండిపోయినారు. బట్ ఈ ప్రభుత్వం చూసుకున్నట్టయితే 2 సంవత్సరాల పరిపాలనలో కూటమి ప్రభుత్వంగా ఏర్పడి భారతీయ జనతా పార్టీ, జనసేన మరియు టీడీపీ విజయం సాధించింది. ఓవరాల్గా చూసుకున్నా కూడా ముగ్గురు పార్టీలు కలిసి ఉన్న అధికారం మొత్తం టీడీపీ లాగానే ప్రతిబింబిస్తుంది. జనసేన అధికారంలో ఉన్న కింది స్థాయి కార్యకర్తలకి ఆ రూట్స్ ఆ అధికార ఫలాలు అనేటివి అందడం జరగట్లేదు. రూట్ లెవెల్లో ఇప్పటికీ అధికార టీడీపీకి, జనసేనకి కుమ్ములాటలు జరుగుతున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్నా కూడా అది అంత యాక్టివ్గా లేదనేది చెప్పుకోవాల్సిన విషయం. ఇక ప్రతిపక్ష వైఎస్ఆర్‌సీపీ గురించి, కూటమి ప్రభుత్వం తొలినాళ్లలో వైఎస్ఆర్‌సీపీ నేతల మీద, కార్యకర్తల మీద విపరీతంగా కేసులు పెట్టారు. వితిన్ 6 మంత్స్లోనే వాళ్ళు రికవర్ అయ్యి కేసులకు భయపడకుండా పోరాట పట్టును చూపిస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్నటువంటి కొన్ని నిర్ణయాల మీద ఎజిటేషన్స్, ప్రజల్లో ఉన్న అసంతృప్తిని గ్రౌండ్ లెవెల్ వరకు కూడా తీసుకెళ్తున్నారు. బట్ సరైన సమయంలో కొన్ని తప్పిద నిర్ణయాల వల్ల అది కూడా 100% ప్రతిపక్ష పాత్రను పోషించలేకపోతుంది. ఈ విధంగా చూసుకున్నట్టయితే 2029 ఎన్నికలకి వైఎస్ఆర్‌సీపీ కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. రూట్ లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి సమయానికి వాళ్ళకి అందేలా పోరాటం చేస్తేనే ప్రజల్లో ఒక క్లారిటీ అనేది వస్తుంది. అలాగే రాజధాని విషయంలో కూడా స్పష్టమైన విధానాన్ని ముందే చెప్పడం కూడా అది ఏదో ఒకటి ప్రజలు డిసైడ్ అవ్వడానికి ఒక మంచి అవకాశంగా ఉంది. 2029 ఎన్నికలు మాత్రం వన్ సైడ్ ఎన్నికలుగా మాత్రం ఉండబోదు. కూటమిగా పోటీ చేసిన, ఇండివిజువల్గా పోటీ చేసిన మ్యాండేటరీ అనేది ఈసారి చాలా కష్టంగానే ఉండబోతుంది. ప్రజలు వారికి కావాల్సింది ఏ పార్టీ అయితే చేయగలదో ఆ పార్టీకే ఈసారి క్లీన్ మ్యాండేటరీ ఉండేలా ఉంది. పార్టీలు తమ తమ వైఫల్యాలను గుర్తించి వాటిని సరి చేసుకుంటేనే మళ్ళీ అధికారంలోకి రావడానికైనా ఉపయోగపడుతుంది. ఈ 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంకా 3 సంవత్సరాలలో వాళ్ళు చేయాల్సిన పనులని, ప్రజలకి ఏ రకంగా మంచి చేస్తే మళ్ళీ అధికారంలోకి రాగలుగుతాం అనేది వాటి మీద ఫోకస్ చేస్తేనే ఆంధ్రప్రదేశ్ భవితవ్యం అనేది ఈ పార్టీలకు ఉపయోగపడుతుంది.